ఇవి వచ్చేసి పడి మలిచిన మొక్కలు అన్నమాట. ఇవి సీతాఫలం మొక్కలు. 2 మొక్కలు ఉన్నాయి ఈ కుండీలో. వాటికి అవి పడి మలిచినవి. ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వాలి. ఇవి వచ్చేసి క్రోటాన్ అండి. మొన్న మీకు చూపించాను, ఒక వీడియో చేశాను కదా. ఇది వచ్చేసి అక్టోబరు, నవంబర్, డిసెంబర్ మాసంలోనే ఫ్లవర్స్ వస్తాయి. లైట్ పింక్ వస్తాయి అన్నమాట ఫ్లవర్స్. వీటిని కూడా ప్రస్తుతానికి నూనె ప్యాకెట్లు ఖాళీ ఉన్నాయని చెప్పిన వాటిలో వేసేసాను. సో కాబట్టి నాకు ఏది అందుబాటు దొరికితే ఇవ్వండి. వచ్చేసి రైస్ బ్యాగులు అండి ఇవన్నీను. వీటిలో అయితే వంగ మొక్కలు వేసాను అన్నమాట. రీసెంట్గా పర్లేదు, బాగానే వచ్చినాయి, పచ్చగా ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లి రెబ్బలు అందులో పెట్టాను అన్నమాట. ఇందులో ఆల్మోస్ట్ కింద భాగం అంతా ఎక్కువ ఎండిపోయిన ఆకులే ఉంటాయండి. పైనే ఉంటుంది ఆ కాంపోస్ట్ అనేది కూడా. తక్కువ మట్టితోటి పెంచుతున్న మొక్కలు అన్నమాట ఇవి. తర్వాత వచ్చేసి ఇవ్వండి, ఇవి టమోటా మొక్కలు. ఈరోజే వీటికి ఏం చేశానంటే అన్నీ పడిపోతున్నాయి, వంగిపోతున్నాయి అని చెప్పనని చిన్న చిన్న కర్రపుల్లలు పెట్టేసేసి దారపుండతోటి చుట్టేసాను అన్నమాట, ఇలాగా స్టిఫ్గా. ఇవి టమాటా మొక్కలు అన్నమాట. 3 మొక్కలు అంటే మొత్తం 9 మొక్కలు ఉన్నాయి, వంగ మొక్కలు. ఇవి వచ్చేసి టమాటా మొక్కలండి. అయితే వీటిని పెంచడానికి అయితే పెంచుతున్నాను, కానీ రోజైతే పందికొక్కు వస్తుందండి. ఇదివరకు లేదు, ఒక 10 డేస్ 15 డేస్ నుంచి వస్తుంది. రోజు లోడేసి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ మొక్కలు ఉంటాయో ఉండవో నాకైతే తెలియదు, ఎందుకంటే నేనైతే వీటిని జాగ్రత్త చేస్తున్నాను. కానీ నైట్ అయితే కాపలా కాయలేను కదండి. ఇవి వచ్చేసి రంధ్రాల్లో, ఇవి గోడ పక్కన కింద బండల కింద నుంచి వస్తుంది అన్నమాట పందికొక్కు అనేది. ఇంకా ఈ విధంగా ఇవన్నీ కూడా కాంపోస్ట్తోనే చేసిన పెంచుతున్న మొక్కలేనండి. అంటే నాకున్న పరిధిలో ఈ మొక్కలను అయితే నేను పెంచుతూ వస్తున్నాను. ఇవి చక్కగా కాయలను కూడా ఆశపడుతున్నాను. ఇదండి నా కాంపోస్ట్ తయారీ తర్వాత ఈ మొక్కల పెంపకం అన్నమాట. మరి ఎవరికైనా మీకు యూజ్ అయితే మీరు కూడా ఇలాగా ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా, సెల్ ఫోన్ చూసుకోకుండా, వేస్ట్గా టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా మనం ఇంట్లో కూరగాయలు, పైగా వచ్చేసి ఇవి ఆర్గానిక్ అండోయ్, ఎలాంటి కెమికల్స్ వేయనన్నమాట ఇందులో. సో కాబట్టి చాలా కాస్ట్లీ ఫుడ్. ఎంతవరకు వస్తే తెలియదు, కానీ ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్రయత్నం చేసి అసలు చేయకుండా ఓడిపోవడం కంటే ప్రయత్నం చేసి ఓడిపోవడంలో హ్యాపీ ఉంటుంది కదండి. సో కాబట్టి నా చిన్న ప్రయత్నం అన్నమాట. చిన్నప్పుడైతే అమ్మవారు ఉన్నప్పుడైతే ఎక్కువ మొక్కలు ఉండేవి మా ఇంటి నిండా మొక్కలే. తర్వాత అమ్మ హయం తర్వాత మొక్కలు వేయటం మానేసాను. తర్వాత ఇప్పుడు మరలా ఒక 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట. సో కాబట్టి పెద్దవాళ్ళు నేర్పింది మనకి ఎప్పుడు పోదండి మనలో నుంచి, అది వస్తూనే ఉంటుంది. మీరు కూడా ఎవరైనా ఇళ్ళ దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకా వాడి దగ్గర కూర్చొని అత్తగారి ముచ్చట్లు, కోడల ముచ్చట్లు చెప్పుకోకుండా ఈ విధంగా మన మొక్కలను అయితే పెంచుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.